గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను రమా మండవ. ఈరోజు ముందుగా ప్రధాన వార్తాపత్రికలో విశ్లేషణలోకి వెళ్లే ముందుగా ఒకసారి ఈరోజు మెయిన్ పేపర్స్లో వచ్చిన హెడ్లైన్స్ ఏంటో కూడా మనం చూద్దాం. ముందుగా ఈనాడుకు వచ్చినట్లయితే పోచంపల్లి పర్యాటక కల్పవల్లి అంటూ కూడా లీడ్ ఐటమ్ తీసుకున్నారు. ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ అవార్డుకు పోచంపల్లి ఎంపిక అయింది. డిసెంబర్ 2న మ్యాడ్రిడ్లో ఈ అవార్డు కూడా ప్రదానం చేయబోతున్నారు అంటూ కూడా ప్రధాన వార్తను ఈరోజు ఈనాడు హైలైట్ చేసింది. అదేవిధంగా అమెరికాను తలదన్నిన చైనా అత్యంత సంపన్న దేశంగా అవతరణ, మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి అంటూ కూడా మరో లీడ్ ఐటమ్ని ఈనాడు ఈరోజు ప్రధాన వార్తగా హైలైట్ చేసింది. మనం చూస్తూ ఉన్నాం కూడా, ఏదైతే తెలంగాణ సర్కారు ఏర్పడిన రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ సర్కారు ఏర్పడిన ఈ గత 7 ఏళ్లలో పోచంపల్లితో పాటు ఇది ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించి ఇట్లాంటి అంశాల్లో ఏదైతే పోచంపల్లిని చాలా లీడ్ తీసుకుంది, స్పెషల్గా ఏదైతే నిధులు కూడా కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్లు కూడా నియమించారు పోచంపల్లి శారీస్కి, పలువురు సినీ నటులను కూడా. సో ఈ క్రమంలోనే ఈరోజు పోచంపల్లి పర్యాటక కల్పవల్లి అంటూ కూడా ఏదైతే ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఈరోజు పోచంపల్లికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇది అందరూ హర్షించాల్సిన అంశం. అదేవిధంగా అమెరికాను తలదన్నిన చైనా అంటూ కూడా మరో వార్త చూసాం. అత్యంత సంపన్న దేశంగా అవతరణ అని చెప్పి కూడా చూస్తున్నాం. ఏదైతే అగ్రరాజ్యాల మధ్య ఎప్పుడు పోరుండే విషయం మనకు తెలిసిందే, ప్రతి విషయంలో బిజినెస్ దగ్గర నుంచి ఇటీవల కరోనా వ్యాక్సిన్ వరకు కూడా. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా చైనా ఓవర్కమ్ చేసి ఈరోజు అత్యంత సంపన్న దేశంగా అవతరించింది అని చెప్పి కూడా మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో కూడా వెల్లడైంది. ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూనే. అదేవిధంగా పట్టెడన్నం పెట్టడం రాజ్యాంగబద్ధ బాధ్యత, దానికి చట్టాలు అడ్డుకావు, 3 నెలలలోపు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి, ఇదే మీకు ఆఖరి అవకాశం, సామాజిక వంటశాలలపై సుప్రీంకోర్టులో విచారణ అంటూ కూడా కేంద్ర ప్రమాణ పత్రంపై సీజీఐ అసంతృప్తి అంటూ కూడా ప్రధాన వార్త. ఇది చాలా మంచి ఇష్యూ. ఇది ఏదైతే సామాజిక వంటశాలలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది, ఈ అంశానికి సంబంధించి విచారణ చేపట్టారు సీజీఐ. సో ఏదైతే కేంద్రం ఇష్యూ చేసిన ప్రమాణాల మీద కూడా ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. పట్టెడన్నం పెట్టడం రాజ్యాంగంలో కూడా రూపొందించిన బాధ్యత, అది ప్రభుత్వాలే ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి, ఈ విషయానికి సంబంధించి చట్టాలు చేసేటప్పుడు క్లారిటీగా ఉండాలి అని చెప్పి కూడా సీజీఐ హెచ్చరించిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో బ్యానర్ ఐటమ్ని ఈరోజు ఈనాడు హైలైట్ చేసింది. ఏదైతే నిన్న కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం తర్వాత ఆయన ఒక ఏదైతే ధాన్య సేకరణకు సంబంధించి గత కొన్ని రోజులుగా తన వాయిస్ని బీజేపీ మీద ఏ విధంగా వినిపిస్తున్నారో ఈ అంశానికి సంబంధించి మరో స్టెప్ తీసుకున్నారని మనకు అనుకోవచ్చు. దీనిలో భాగంగానే ఈ నెల 18న మహాధర్నా అంటూ కూడా లీడ్ ఐటమ్ ఈనాడులో, నాతో సహా మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు అంటూ కూడా కేసీఆర్ ఈరోజు ప్రకటన చేసే సిచ్యువేషన్. ఈ అంశానికి సంబంధించి ఈనాడు ఈరోజు బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది. ధాన్యం సేకరణపై స్పష్టతకు ప్రధానికి లేక 2 రోజులు గడువిస్తాం, స్పందించకుండే వెంటాడి వేటాడుతాం అంటూ కూడా చెప్పారు ఆయన. అదేవిధంగా రైతుల్ని గోసపెట్టిన బీజేపీకి శిక్ష తప్పదు అంటూ కూడా కామెంట్ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం అంటూ కూడా యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తి. సో మనం చూస్తున్నాం కూడా గత 10 డేస్గా కేసీఆర్ ఏదైతే హుజూరాబాద్ బై ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చిన రోజునే ఆయన యాసంగి వరి కొనుగోలుకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే అటు బీజేపీకి అండ్ దెన్ ఇటు టీఆర్ఎస్కి మధ్య గత కొన్ని రోజులుగా ఏ స్థాయిలో ఫైట్ జరుగుతుందో మనం చూసాం. ఆఖరికి బండి సంజయ్ యాత్రను కూడా అడ్డుకునే సిచ్యువేషన్, పరస్పర విమర్శలు, దూషణలు ఇదే విధంగా కొనసాగుతూ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఈ 10 డేస్లోనే కేసీఆర్ మీడియా ముందుకు 4 సార్లు వచ్చారు ప్రెస్ మీట్ రూపంలో. ఇదే అంశాన్ని మోడీనైనా నిలదీస్తాను, కావాలంటే అందరినీ కలుపుకొని ప్రతిపక్షాలను ఢిల్లీకైనా వెళ్తాను అంటున్నారు. అదేవిధంగా మాటలు తోటాలు పేలుతున్నాయి ఈ అంశానికి సంబంధించి. సో ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ ఈరోజు ఈనాడు లీడ్ తీసుకుంది. యాసంగిలో ఇదే విధంగా ఈ అంశాన్ని మాట్లాడుతూ 18వ తేదీన మొత్తం టీఆర్ఎస్ శ్రేణులందరితో మహాధర్నాకు సిద్ధమవుతాను అంటూనే యాసంగిలో వరి వేయొద్దని మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఈ అంశానికి సంబంధించి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మిగతా ప్రతిపక్షాలు కానీ తను టార్గెట్ చేస్తున్న క్రమంలో మరోసారి ఆయన యాసంగి స్టార్ట్ అవుతున్న క్రమంలో ఆయన ఈ విజ్ఞప్తిని చేశారు. యాసంగిలో వరి వేయొద్దు అంటూ కూడా ఇప్పటికే ఎఫ్సీఐ కూడా కొనుగోలు చేయట్లేదు, 4 ఏళ్ళు సరిపడా నిల్వలు కూడా ఏదైతే ఎఫ్సీఐ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన ఈ అంశాన్ని రిక్వెస్ట్ చేస్తూ కూడా రైతుల్ని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ మీద మహాధర్నాకు కూడా పిలుపునిచ్చారు. మరో వార్తకు వచ్చినట్లయితే ఈనాడులో 2వ రోజు రణరంగం అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. ఏదైతే బండి సంజయ్ నల్గొండ జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నారు, మొన్న ఏదైతే రైతులను పరామర్శిస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి గత 2 రోజులుగా ఆయన యాత్రని ఏదైతే టీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఈ క్రమంలోనే మరోసారి ఆత్మకూరులో టీఆర్ఎస్ భాజపా శ్రేణుల మధ్య కార్యకర్తల మధ్య బాహాబాహి అంటూ కూడా మరో వార్త. సంజయ్ పర్యటనలో ఉద్రిక్తం, తెరాస భాజపా కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడి కూడా చేసుకున్నారు, పోలీసులతో పాటు పలువురికి గాయాలు అంటూ కూడా మనం చూస్తున్నాం.
ఈ అంశానికి సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అంటూ కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. సో పూర్తి స్థాయిలో అటు ఇందాకే మనం మాట్లాడుకున్నాం కూడా ఈ యాసంగి వడ్లకు సంబంధించి వడ్ల కొనుగోలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా గత 10 రోజులుగా రాజకీయం నడుస్తుంది. ఈ అంశానికి సంబంధించే రైతుల్ని ఎందుకు పరామర్శ చేస్తున్నారు, రైతులను ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ని అడ్డుకునే ప్రయత్నం కూడా అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ అంశాన్ని ఈనాడు మరో లీడ్ ఐటమ్గా తీసుకుంది. అదేవిధంగా మరో వార్త, 6 తెరాసకే మండల స్థానాలకు నామినేషన్లు వేసింది 6గురే, ఏకగ్రీవం కానున్న శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీలు ఆచితూచి ఎంపిక చేసిన సీఎం అంటూ కూడా మనం చూస్తున్నాం. చివరి నిమిషంలో జాబితాలోకి బండా ప్రకాష్ అండ్ వెంకట్రామిరెడ్డి అంటూ కూడా ప్రధాన వార్తను ఈరోజు ఈనాడు మరో ఐటమ్గా లీడ్ తీసుకుంది. కడియం శ్రీహరి, గుత్తా అండ్ దెన్ బండా ప్రకాష్, వెంకట్రామరెడ్డి అండ్ పాడి కౌశిక్ రెడ్డి అండ్ రవీంద్రరావు, వీళ్ళ 6గురిని కూడా కేసీఆర్ ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. వీళ్ళ 6గురికి కూడా ఏకగ్రీవమే ఎన్నిక, లాంఛనమే. సో ఈ అంశాన్ని కూడా ఈనాడు హైలైట్ చేసింది. అండ్ దెన్ కొత్త సమీకరణాలు ఎన్నో, మంత్రి పదవికి పోటాపోటీ, మండలి చైర్మన్ స్థానం ఎవరికో, రాజ్యసభ స్థానంపై నేతల్లో ఆశలు. 2 రాజ్యసభ అభ్యర్థులు ఏదైతే ఈ నెలాఖరికి కూడా ఖాళీ అవుతున్నాయి, ఈ అంశానికి సంబంధించి కూడా రాజ్యసభ ఎవరికి ఇస్తారో అనే లీడ్ ఐటెంతో పాటు కొత్త సమీకరణాలు కూడా ఏం జరగబోతున్నాయి, ఈ 6గురిలో ఒకవేళ మంత్రివర్గ కూర్పు చేస్తే ఎవరికి కీలక స్థానం దక్కబోతుంది మంత్రివర్గంలో అనే అంశాన్ని కూడా లీడ్ తీసుకున్నారు. అదేవిధంగా వెంకట్రామరెడ్డి నామినేషన్ను తిరస్కరించాలి. ఏదైతే సివిల్ సర్వెంట్గా పనిచేస్తూ నిన్ననే రిజైన్ చేసి మరీ టీఆర్ఎస్లో చేరిన వెంటనే ఎమ్మెల్సీగా ఎంపికైన వెంకట్రామరెడ్డి నామినేషన్ తిరస్కరించాలి అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ను రేవంత్ రెడ్డి కోరారు. సో ఈ అంశానికి సంబంధించి కూడా ఏదైతే కనెక్టెడ్ ఐటమ్ ఇచ్చారు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి, అలాగే బీసీ స్థితిగతులపై సమగ్ర అధ్యయనం, బీసీ కమిషన్కు ప్రభుత్వ ఆదేశాలు అంటూ కూడా రాష్ట్రంలో బీసీల పరిస్థితి గురించి మరోసారి పూర్తి స్థాయిలో అధ్యయనం చేయండి అంటూ కూడా బీసీ కమిషన్కు ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ అంశాన్ని కూడా ప్రధాన వార్తగా ఇచ్చారు. అదేవిధంగా యుద్ధ విమానంలో రహదారిపై దిగిన మోడీ, యూపీలో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభం, ఈ క్రమంలోనే యుద్ధ విమానంలో అక్కడ జాతీయ రహదారి మీద ఆయన దిగారు. సో ఈ ఫోటోను కూడా హైలైట్ చేస్తూ ప్రధానంగా వార్తనిచ్చారు. అదేవిధంగా విన్యాసాలతో కనువిందు చేసిన సుకోయ్ మిరాజ్ జాగ్వార్, ఏదైతే యుద్ధ విమానాలు పలు విన్యాసాలతో ఆకట్టుకున్నాయనే అంశాన్ని కూడా ఇచ్చారు. ఇక మరో లీడ్ చిన్న ఐటమ్స్ కూడా సైడ్ ఐటమ్స్ కనుక మనం చూసినట్లయితే ఈనాడులో కేంద్ర నిర్ణయం శిరోధార్యం, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసిన 2 ఉపసంఘాలు, ఏదైతే కృష్ణా బోర్డుకి సంబంధించి జల జగడాలకు సంబంధించి గత నెల రోజులుగా అటు ఏపీ అండ్ దెన్ ఇటు తెలంగాణ ఏ స్థాయిలో ఫైట్ చేసుకుంటున్నాయి కృష్ణా జలాల వాటాకు సంబంధించి. సో ఈ అంశానికి సంబంధించి కేంద్ర జల ట్రిబ్యునల్కి సంబంధించిన కమిటీ కూడా గత కొన్ని రోజులుగా పర్యటిస్తూ ఉంది. ఈ అంశాన్ని హైలైట్ చేశారు. కేంద్రం ఏది చెప్తే అదే మేము ఒప్పుకుంటామని కూడా ఇటు 2 వర్గాలు కూడా 2 ప్రాంతాలకు చెందిన అధికారులు కూడా ఆమోదించే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా చేసిన ఏదైతే అధ్యయనం ఉందో ఈ అంశాన్ని కూడా కేంద్ర కమిటీకి నివేదించబోతున్నారనే వార్త. అదేవిధంగా నిప్తో చెలగాటం ఆడుతూ తైవాన్ విషయంలో అమెరికాకు జిన్పింగ్ హెచ్చరిక, బైడెన్తో వర్చువల్ భేటీలో పలు ఘాటు వ్యాఖ్యలు. సో తైవాన్ విషయంలో అమెరికాకు జిన్పింగ్ హెచ్చరిక అని కూడా లీడ్ ఐటమ్, బైడెన్తో వర్చువల్ భేటీ జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి 2 దేశాల మధ్య ఏ స్థాయిలో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అనే అంశాన్ని కూడా మనం చూడొచ్చు. నిప్పుతో చెలగాటం ఆడొద్దు అంటూ మందులు లేకుండానే హెచ్ఐవి నుంచి విముక్తి, 2వ వ్యక్తిని గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు, రోగనిరోధక ప్రక్రియను అనుసరించేందుకు కసరత్తు అంటూ కూడా చాలా మంచి వార్త ఇది. గత హెచ్ఐవి ఎంత ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 ఏళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన ఇది. ఇప్పటి వరకు కూడా హెచ్ఐవికి అయితే నివారణ ఒకటే మార్గం అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాకా వ్యాక్సిన్ కూడా లేదు హెచ్ఐవికి. సో ఈ అంశానికి సంబంధించి మందు లేకుండానే చికిత్స అని చెప్పి కూడా కొత్త అధ్యయనాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిడ్స్కి సంబంధించిన ఎవరైతే పరిశోధనలు చేస్తున్నారో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ అంశాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా 22,000 కోట్లతో అమెరికా డ్రోన్ల కొనుగోలుకు భారత్ నిర్ణయించింది అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ప్రధానంగా ఇవి ఈనాడులో వచ్చిన వార్తలన్నీ కూడా. అండ్ దెన్ కమింగ్ టు ఆంధ్రజ్యోతి. సో ఇందాక ఈనాడులో హైలైట్ చేశారు ఏదైతే ఉందో జనం ఆకలి తీర్చండి అంటూ కూడా కమ్యూనిటీ కిచెన్లు, సామాజిక వంటశాలలకు సంబంధించి, సామాజిక ఆహార భద్రతకు సంబంధించి కోర్టులో ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ మీద సిజే కీలక కామెంట్స్ చేశారు. జనం ఆకలి తీర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం, రాజ్యాంగంలో ఇదే అంశాన్ని కూడా హైలైట్ చేశారు అంటూ కూడా ప్రధానంగా కమెంట్ చేశారు. ఆ కామెంట్నే ఈరోజు ఆంధ్రజ్యోతి అయితే మేజర్ ఐటమ్గా ఇచ్చింది. అదేవిధంగా సంపన్న చైనా ప్రపంచంలోనే ధనిక దేశంగా అవతరణ అంటూ కూడా అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి, ఇది ఆలోచించాల్సిన విషయమే. ఏదైతే చైనా కరోనా లాంటి క్రైసిస్ని కూడా తట్టుకొని, అసలు ముందుగా వ్యూహంలోనే మొదలైంది కరోనా అనేది, ఏ స్థాయిలో చైనా మీద విమర్శలు వచ్చాయి మనకి ఐక్యరాజ్య సమితి వేదిక నుంచి గల్లీ వరకు కూడా ఏ స్థాయిలో చైనా మీద విమర్శలు వచ్చాయో తెలిసిందే. ఆ క్రైసిస్ని చైనానే మొదట ఎదుర్కొంది, ఆ తర్వాత దేశాలన్నిటికీ పాకింది, ఈ విషయం కూడా మనకు తెలుసు. సో ఈ క్రైసిస్ని కూడా ఎదుర్కొని దీన్ని కూడా ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ కూడా
ఓవర్కమ్ చేసి ఈరోజు చైనా అమెరికాను దాటి మరి అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాను దాటి మరి చైనా ఈరోజు సంపన్న దేశంగా నిలిచిందంటే అది ఆలోచించాల్సిన విషయమే. అదేవిధంగా మనం చూసినట్టే మరో వార్త, పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు, ప్రపంచ పర్యాటక గ్రామాల్లో ఒకటిగా ఎంపిక చేసిన UNWTO అంటూ కూడా మనం చూస్తున్నాం. డిసెంబర్ 2న స్పెయిన్లో అవార్డు కూడా ప్రదానం చేయబోతున్నారు. అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి కేసీఆర్తో పాటు కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ చేనేత డిజైన్ వస్త్రాల కేంద్రంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. భూదాన ఉద్యమాలకి అంకురార్పణ జరిగిన గడ్డగా పోచంపల్లికి పేరుంది అంటూ కూడా వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ పోచంపల్లి అనే పల్లెకు ఎంత గుర్తింపు రావడం హర్షించాల్సిన విషయం అంటూ కూడా ప్రముఖులందరూ ట్వీట్ చేశారు సోషల్ మీడియా వేదికగా. సో ఈ అంశాన్ని ప్రధానంగా ఇచ్చున్నారు ఆంధ్రజ్యోతిలో. అదేవిధంగా రెండో రోజు రణరంగం, కేసీఆర్కు భయమేంటో చూపిస్తా అని చెప్పి కూడా సంజయ్ కమెంట్ చేసిన సిచ్యువేషన్. ఇందాకే చెప్పుకున్నాం మనం, ఈనాడులో కూడా సంజయ్ పర్యటన టీఆర్ఎస్ శ్రేణులు నల్గొండలో రెండో రోజు కూడా ఏ విధంగా అడ్డుకున్నారు అనే అంశాన్ని హైలైట్ చేశారు. దానికి లీడ్ ఐటమ్గానే ఈరోజు రెండో రోజు కూడా రణరంగం అంటూ కూడా ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తను హైలైట్ చేసింది. సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత, ఆయనపై కోడిగుడ్లు టమోటాలతో రాళ్ల దాడి, కర్రలతో టీఆర్ఎస్ శ్రేణులు దాడి అంటూ కూడా మనం చూస్తున్నాం. సూర్యాపేట జిల్లాలో టెన్షన్ టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసే క్రమంలో అండ్ దెన్ బీజేపీ శ్రేణులు కూడా అక్కడ చేరుకున్నాయి. ఇరు వర్గాల మధ్య బాహాబాహి అంటూ చూస్తున్నాం. అదేవిధంగా బండి సంజయ్ కేసీఆర్కి భయమేంటో నేను చూపిస్తానని చెప్పి కూడా కీలక కామెంట్ చేశారు. సీఎంను జైలుకు పంపడం ఖాయం, వానాకాలం పంట కొంటారా లేదా ముందు చెప్పాలి అంటూ కూడా కామెంట్. అండ్ దెన్ రైతులను కొట్టించిన కలెక్టర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సిగ్గుచేటు అంటూ కూడా, ఇందాక ఏదైతే రేవంత్ తరపు నుంచి పీసీసీ చీఫ్ తరపు నుంచి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు, అదేవిధంగా సేమ్ వాయిస్ కూడా సంజయ్ వినిపించే ప్రయత్నం చేశారు. కేసీఆర్కు భయమేంటో చూపిస్తామంటూనే రైతులను కొట్టించిన కలెక్టర్కు వెంకటరామరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎలా ఇస్తారు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. అదేవిధంగా సీఎం ఆదేశాలతోనే దాడులు, సంజయ్పై దౌర్జన్యానికి ఆయనే బాధ్యత, కాన్వాయ్పై ఒక్కరోజు 7 సార్లు దాడి చేశారు, గవర్నర్కు బీజేపీ ముఖ్య నేతల ఫిర్యాదు అంటూ కూడా బీజేపీ కీలక నేతలంతా కూడా నేను సంజయ్పై రెండో రోజు దాడి తర్వాత గవర్నర్ని కలిశారు. అక్కడ గవర్నర్ని కలిసి వచ్చిన తర్వాత ఆమెకి ఫిర్యాదు చేసిన తర్వాత కీలక కామెంట్ చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి. అదేవిధంగా ఈ అంశాన్ని హైలైట్ చేసింది. ఈటెల భూముల రీసర్వే, అచ్చంపేటలోని 18.35 ఎకరాల హద్దులు గుర్తింపు, జమునా హెచరీస్ వద్ద టీఆర్ఎస్ బీజేపీ నినాదాలు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఈటెల ఏదైతే బర్తరఫ్ చేసిన తర్వాత క్యాబినెట్ నుంచి పూర్తి స్థాయిలో ఆయన జమునా హ్యాచరీస్కి సంబంధించి ఆయన భూ ఆక్రమణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కమిటీని కూడా నియమించారు గవర్నమెంట్ వైపు నుంచి. విచారణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అదే బై ఎలక్షన్ కూడా లీడ్ చేసింది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అండ్ దెన్ పోటాపోటీగా బీజేపీలో చేరడం, బీజేపీలో చేరిన తర్వాత ఆయన కేసీఆర్ వర్సెస్ ఈటెల అన్నట్టు జరిగిన బై ఎలక్షన్లో ఈటెల గెలుపు సాధించడం భారీ మెజారిటీతో మనం చూసాం కూడా. సో ఆ తర్వాత ఒక 1 వీక్ అయితే ఈ క్లైమేట్ కామ్గా ఉన్నప్పటికీ కూడా మరోసారి ఈటెల భూముల రీసర్వే అని కూడా వార్తను చూస్తున్నాం. అంటే ఈటెలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా కేసీఆర్ అనుకున్నట్లు మనకు అనిపిస్తోంది. ఈ వార్తనే హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో. అదేవిధంగా బీజేపీని వెంటాడతాం, ధాన్యంపై స్పష్టత ఇచ్చే వరకు నిలదీస్తాం, ఏ వేదిక పైన వాళ్ళను వదలమంటూ కూడా కేసీఆర్ కీలక కామెంట్ చేశారు. నిన్న ఆయన ఏదైతే పార్టీ నేతలతో భేటీ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎంపిక తర్వాత కీలక భేటీ జరిపారు. ఆ భేటీ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ధాన్యంపై స్పష్టత ఇచ్చే వరకు బీజేపీని వెంటాడతామని చెప్పి కూడా గత వారం రోజులుగా ఏదైతే చెప్తూ వస్తారో అదే కామెంట్ చేశారు. అదేవిధంగా ధాన్యం కొనాలని ఢిల్లీ వెళ్ళి మరీ అడిగా, 50 రోజులు అవుతున్నా ఉలుకు పలుకు లేదు అంటూనే 18వ తేదీన మహాధర్నాకు కూడా పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని మేము ఉద్యమకారులం, భయంకరమైన ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన మాకు బీజేపీ మీద ఫైట్ చేయడం పెద్ద విషయం కాదని కూడా కీలక కామెంట్ చేశారు. సో ఈ అంశాన్ని లీడ్ ఐటమ్గా బ్యాన్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అదేవిధంగా బీటీ బ్యాచ్కు పెద్దపేట అంటూ మరో ఐటమ్, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక, ఏదైతే తక్కలపల్లి ఒక్కరే పార్టీలో 14 ఏళ్ళు సీనియర్, తొలి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వారికి దక్కని ఛాన్స్, పార్టీలో చేరకముందే వెంకటరామరెడ్డికి అవకాశం, చేరి 3 నెలలు కాకముందే మండలికి కౌశిక్ రెడ్డి, గవర్నర్ కోటాలో మధుసూదనాచారి పేరు సిఫారసు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ అనూహ్య నామినేషన్, ఎర్రోల శ్రీనివాస్ కాదని కడియం శ్రీహరికి పట్టం, ఊహించినట్టే సుఖేందర్ రెడ్డికి మరోసారి అవకాశం అంటూ కూడా మనం చూస్తున్నాం కూడా. సో ఎలా అయితే సీనియర్లు ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లో ఒకరిద్దరికి మాత్రమే పదవులు దక్కే అండ్ దెన్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వాళ్ళనే ఎంపిక చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళకి, వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళకి అవకాశం దక్కడ మాత్రం ఆలోచించాల్సిన విషయమే. అయితే ఎంతో హైప్ క్రియేట్ చేసి మరి మొన్న మోత్కుపల్లిని ఎలక్షన్ ముందు పార్టీలోకి తీసుకున్నారు ఏదైతే టీడీపీ మాజీ నేత. సో ఆయన్ని ఎమ్మెల్సీ విషయంలో ఎందుకు పక్కన పెట్టారా అని కూడా ఇక్కడ హైలైట్ అవుతున్న సిచ్యువేషన్ని, విమర్శలు వస్తున్న సిచ్యువేషన్ కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అదేవిధంగా వెంకటరామరెడ్డి రాజీనామా, నామినేషన్ తిరస్కరించాలి అంటూ కూడా ఫిర్యాదులు, కేసులున్న వారి రాజీనామాలను ప్రభుత్వం ఎలా ఆమోదిస్తుంది అంటూ
ప్రధాని మోడీకి, అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేశాం. అండ్ దెన్ వెంకటరామరెడ్డిపై ఈసీకి కూడా ఫిర్యాదు చేయబోతున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ను కూడా ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అదేవిధంగా నీళ్లలో వడ్ల కుప్పలు, ధాన్యం రైతులపై వరుణుడు కన్నెర్ర, అకాల వర్షంలో కొట్టుకుపోయిన వడ్ల కుప్పలు. కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం అంటూ కూడా మనం చూస్తున్నాం. అయ్యో అన్నదాత 27 రోజులుగా ధాన్యం వద్దే కాపలా, కుప్పపై కూలిన రైతు ఆసుపత్రికి తరలింపు, అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య. అదేవిధంగా పొలంలో పిడుగుపడి ఒకరు మృతి అంటూ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు. ఏదైతే యాసంగి వడ్లు ఇప్పుడు మళ్ళీ వడ్లు వేయొద్దని ఒకవైపు విజ్ఞప్తి చేస్తుంటే మొన్నటిదాకా పండించిన వడ్లంతా కూడా కొనుగోలు కేంద్రాల వద్ద నిలిచిపోయాయి. సో ప్రతిసారి కూడా 2 ఎకరాలు మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. మిగతా ఎక్కువ ఎకరాలు పండించిన వాళ్ళ గది ఏంటి అనేది కూడా మొన్నటి నుంచి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఒకవైపు ఏమో ఎఫ్సీఐ నేను కొనను, మా దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్తున్నాయి. కాదు, మీరు కొనాల్సిందే బాయిల్డ్ రైస్ అని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ప్రభుత్వాలు రెండు కూడా, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు చేతులు ఇచ్చేసిన సిచ్యువేషన్. అయితే వీళ్ళిద్దరు రాజకీయాల మధ్య రైతులైతే మాత్రం ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో బాధపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మళ్ళీ వరుణుడు కూడా వాళ్ళపై కరుణించలేదు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లోనే కాదు పొలాల్లో కూడా నీళ్ల కుప్పలన్నీ కూడా తడిచి నీళ్లలో కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈ క్రమంలోనే కొంతమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో ఈ అంశం అయితే కీలకంగా ఆలోచించాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతిలో. నెలాఖరులోగా ఇంటర్ ఫలితాలు, రేపటితో ముగిన స్పాట్ వాల్యుయేషన్ అని మరో వార్తను కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా 95 దేశాలకు జనరిక్ కరోనా మాత్ర, పాక్స్లోవిడ్ తయారీకి ఫైజర్ అనుమతి ఇచ్చింది అంటూ కూడా జనరిక్ కరోనా మాత్ర అను ప్రధాన వార్త హైలైట్ చేశారు. త్వరలో భారత్కు 30 ప్రిడేటర్ డ్రోన్లు, అమెరికా నుంచి కొనుగోలుకు లైన్ క్లియర్ అని కూడా సబ్ టైటిల్తో మరో వార్త. జల విద్యుత్ కేంద్రంలో కృష్ణా బోర్డుకు నో ఎంట్రీ, నాగార్జున సాగర్లో ఉప కమిటీకి చుక్కెదురు, శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోనూ అదే అనుభవం, అనుమతితో మళ్లీ వస్తామంటున్న అధికారులు. నేడు గోదావరి బోర్డు ఉపసంఘం భేటీ, 4 నీటి విడుదల పాయింట్ల స్వాధీనంపై చర్చ అంటూ కూడా మనం చూస్తున్నాం. సో కృష్ణా బోర్డుకు సంబంధించి ఏదైతే జల విద్యుత్ కేంద్రంలో కృష్ణా బోర్డుకు నో ఎంట్రీ, ఉప కమిటీకి కూడా నో ఎంట్రీ అని కూడా మనం చూస్తున్నాం కూడా. సో రెండు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన ముందు నుంచి నడుస్తున్న ఈ జలజగడం ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్లుగా వస్తున్నాయి, ఇప్పటికీ కూడా ఫుల్ స్టాప్ పడలేదు. సో ఇది కంటిన్యూ సిరీస్ లాగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా కేంద్రం దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలి అనేది కూడా ఏదైతే అధికారులు కానీ రెండు రాష్ట్రాల అధికారులు మధ్యలో నలిగిపోతున్న అధికారులు కోరుతున్న సిచ్యువేషన్. ఈ వార్తను ఆంధ్రజ్యోతి లీడ్ తీసుకుంది. అదేవిధంగా నమస్తే తెలంగాణ చూసినట్లయితే, నమస్తే తెలంగాణ చూస్తున్నాం మనం. రైతన్న కోసం రాష్ట్ర సర్కారు ధర్నా అంటూ కూడా చెలో ఇందిరా పార్క్. రేపే హైదరాబాద్లో ఆందోళన. ఉదయం 11 నుంచి 2 గంటల దాకా ఇందిరా పార్క్ వేదికగా కేసీఆర్ ధర్నా చేయబోతున్నారు. మహాధర్నా. సీఎం, మంత్రులు సహా ప్రజాప్రతినిధులు అంతా కూడా ఈ ధర్నాకు హాజరు కావాలి. వడ్ల కొనుగోలుపై కేంద్రంపై స్పష్టతకు డిమాండ్ అంటూ కూడా ఈరోజు నమస్తే తెలంగాణ మొత్తం బ్యాన్ రైటంతో పేపర్ పరిచేసింది ఈ వార్తను. కేసీఆర్ మాట్లాడిన మాటలను, ఏదైతే బీజేపీని టార్గెట్ చేస్తున్న కమెంట్స్ను. సో ఇక్కడైతే మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ప్రధానంగా వడ్లు కొనాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు చేపట్టడం ఇది అసలు భారతదేశ చరిత్రలోనే మొదటిసారి అనుకుంటాను. సో ఏదైతే వ్యవసాయ చట్టాల మీద మొన్న కూడా ప్రతిపక్షాలు అందరూ ధర్నాకు పిలుపునిచ్చిన, భారత్ బంద్కు పిలుపునిచ్చిన ఆవిడ కేసీఆర్ అప్పుడు కూడా సైలెంట్గా ఉండిపోయారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆ బంద్లో పాల్గొనలేదు. కానీ హుజూరాబాద్ బై ఎలక్షన్ మరుసటి రోజు నుంచి కూడా ఆయన ఈ వడ్ల సేకరణ అంశాన్ని కూడా టార్గెట్ చేసుకున్నారు. బీజేపీని కేంద్రం మీదే డైరెక్ట్గా ఫైటింగ్ దిగుతానంటూ కూడా టార్గెట్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాల రూపంలోనో నిరసనల రూపంలోనో జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్ యాత్రను కూడా అడ్డుకుంటూ ఉన్నారు. సో ఇక కేసీఆర్ చూసినట్టయితే చాలా కీలక ప్రకటన అనుకోవచ్చు ఇది. ఎంత దూరమైనా వెళ్తానని నేను కమెంట్ చేసిన దానిలో భాగంగానే ప్రజాప్రతినిధులు అందరినీ కూడగట్టుకుని ఆయన మంత్రులతో సహా ఇందిరా పార్క్లో రేపు ఉదయం 11 గంటలకు ధర్నాకు దిగబోతున్నారు. సో ఈ అంశానికి సంబంధించి కేంద్రం ఎలా స్పందిస్తుందో అనేది చూడాలి. ఇప్పటికే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మాట్లాడారు. సో రైస్ అయితే మేము తీసుకునే సిచ్యువేషన్ ఉంది, బాయిల్డ్ రైస్ ఆల్రెడీ నిల్వలు కూడా పెరిగిపోతున్నాయని కూడా ఆయన కమెంట్ చేశారు. సో కేసీఆర్ ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో, ఇక ముందు మేము రైసే పంపుతాం, బాయిల్డ్ రైస్ పంపము అని చెప్పి, ఫోర్టిఫైడ్ రైసే ఇస్తాం అవసరమైతే అని చెప్పి కూడా కేసీఆర్ రాసిన లెటర్ని కూడా కిషన్ రెడ్డి మీడియా ముందు కూడా బయటపెట్టారు. సో ఈ అంశానికి సంబంధించి అయితే అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొలిటికల్ టర్న్ ఎటువైపు తీసుకుంటుందని ఏదైతే మనం చూడాలి. రేపటి ధర్నా ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుందని కూడా మనం చూడాల్సి ఉంది. అదేవిధంగా తొండి సంజయ్ని ఉరికించిండ్రు అంటూ కూడా మరో వార్త.
పదే పదే అదే అరాచకం చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా వడ్ల విషయంలో సీఎంని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకనే బండి సంజయ్ని నల్గొండలో రెండో రోజు కూడా ఉరికించారు టీఆర్ఎస్ శ్రేణులు అనే వార్త లీడ్ ఐటమ్గా తీసుకున్నారు. నమస్తే తెలంగాణలో మధ్యలో యాత్ర రద్దు, హైదరాబాద్కు పైన యాత్రను రద్దు చేసుకుని కూడా బండి సంజయ్ హైదరాబాద్కు వచ్చేశారు. అదేవిధంగా బండి సంజయ్తో సహా బీజేపీ శ్రేణులను ఎవరిని కూడా కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు రానివ్వలేదు. 3 గంటల పాటు నిరీక్షణ, 3 నిమిషాల ప్రసంగం, ఎక్కడికక్కడ నిలదీసిన రైతులు మహిళలు, నిరసన మధ్య రూటు మార్చుకున్న బండి అని చెప్పి కూడా ఫోటోతో సహా బండి సంజయ్ను ఏ విధంగా అడ్డుకున్నారు అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఈ వార్తను ఫోటోలతో సహా ఈరోజు నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి 6 కేసీఆర్ సెలెక్ట్ చేసిన 6 కూడా ఏకగ్రీవం అయ్యారు. మరో నామినేషన్ కూడా లేకుండా ఏకగ్రీవంగా సెలెక్ట్ అయ్యారంటూ కూడా వార్త. అదేవిధంగా మార్చిలోపే ఎల్ఐసి ఐపీఓ, డిసెంబర్లో సెబీ వద్దకు వచ్చే వారం యాంకర్ ఇన్వెస్టర్ల బ్యాంకులతో చర్చలు అంటూ కూడా ఎల్ఐసికి సంబంధించిన వార్త. సంపదలో అమెరికాను దాటేసిన చైనా అంటూ కూడా మనం చూస్తాం. $120 ట్రిలియన్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా ఆవిర్భావం అంటూ వార్త. అదేవిధంగా మరో 2 రోజులు కూడా తెలంగాణలో భారీ వర్షాలు అనే ఆ వార్తను కూడా ప్రధానంగా ఈరోజు నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. సో ఇవి ఏదైతే తెలంగాణకి సంబంధించి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కూడా. అదేవిధంగా మనం ఏపీకి సంబంధించిన వార్తలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఈనాడుకు వచ్చినట్లయితే యుద్ధ విమానంలో వచ్చి రహదారిపై దిగిన మోడీ, యూపీలో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభం అంటూ కూడా మోడీ ఏదైతే యుద్ధ విమానంలోంచి వచ్చి మైన్ రహదారి మీద నేషనల్ హైవే మీద దిగిన ఫోటోను ఈరోజు ఈనాడు ప్రధానంగా ప్రచురించి మరీ యుద్ధ విమానంలో దిగారు మోడీ అని చెప్పి, ఏదైతే యుద్ధ విమానాలు కూడా విన్యాసాలతో కనువిందు చేశాయనే వార్తను కూడా ఈరోజు ఈనాడు ప్రధానంగా తీసుకుంది. సంపదలో అమెరికాను మించిన చైనా అంటూ కూడా ఇందాక తెలంగాణకు సంబంధించిన వార్తలో ఏదైతే ఈనాడు లీడ్ తీసుకుందో సేమ్ ఇష్యూని ఏపీలో కూడా లీడ్ తీసుకుంది. ఏపీ ఎడిషన్లో కూడా ఈనాడు లీడ్ తీసుకుంది. అత్యంత సంపన్న దేశంగా చైనా అవతరణ, $120 ట్రిలియన్ ప్రథమ స్థానం, మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. ప్రధానంగా ఈనాడు ఈరోజు ఇదే అంశాన్ని హైలైట్ చేసింది. అదేవిధంగా మరో కీలక అంశం, పట్టెడన్నం పెట్టడం రాజ్యాంగబద్ధ బాధ్యత అంటూ కూడా సిజేఐ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేశారో సామాజిక వంటశాలకు సంబంధించి వాటి నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్ విషయంలో ఇదే అంశాన్ని కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా మరో లీడ్ ఐటమ్, ఆస్తి పన్ను పోటు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. గుంటూరులో ప్రజలకు ప్రత్యేక నోటీసులు జారీ, ప్రస్తుత పెంపు ఏడాదికి 15%, ఏటా పెరిగే పన్నుతో చివరి వరకు కూడా భారం అంటూ కూడా ఇప్పటికే చెత్త పన్ను, ఆస్తి పన్ను, వాటర్ పన్ను ఇట్లాంటి పన్నులన్నిటితో కూడా ఏపీలో ప్రజలు ఏ స్థాయిలో ప్రభుత్వం తిరగబడుతున్నారో మనం చూసింది. సో అదే అంశాన్ని లీడ్ తీసుకుంటూ కూడా ఇప్పటికే బొత్స మీద అదేవిధంగా పలువురు మంత్రుల మీద కూడా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రతిరోజు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరోసారి ఆస్తి పన్ను పోటు, మరోసారి పన్ను భారం పెంచబోతుంది గవర్నమెంట్ అంటూ కూడా వార్త. మరి ఈ విషయం తర్వాత ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. అదేవిధంగా మరో అంశం, నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే గులాబ్ తుఫాను బాధితులు రైతులకు పెట్టుబడి రాయితీలు విడుదల చేశారు, మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా రైతులతో కూడా ఆయన చాలాసేపు ఇంటరాక్ట్ అయ్యారు మంత్రి కన్నబాబుతో కూడా కలిసి. సో ఈ అంశాన్ని ప్రధానంగా లీడ్ తీసుకుంటూ ఆయన ఫోటోతో సహా ప్రచురించారు ప్రధానంగా ఈనాడులో. అలాగే దెబ్బతిన్న పంటలకు రబీలోగా పరిహారం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి, గులాబ్ తుఫాను బాధిత రైతులకు పెట్టుబడి రాయితీలు విడుదల అంటూ కూడా చూస్తాం. గులాబ్ రాయితీలు ఏదైతే ఇచ్చారో తుఫాను బాధితులకు, అదేవిధంగా రబీలోగా మిగతా రైతులు దెబ్బతిన్న పంటలకు కూడా మిగతా పరిహారాన్ని కూడా చెల్లిస్తామని చెప్పారు. ఈ అంశాన్ని కూడా లీడ్ ఐటమ్గా తీసుకున్నారు. అదేవిధంగా రాజధాని అమరావతి అందరిది, భూములిచ్చిన రైతులకే పరిమితం కాదు, సీజే జస్టిస్ మిశ్రా వ్యాఖ్యలు, స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులకే దేశం సొంతం కాదని వెల్లడి. ఏదైతే రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా 3 రాజధానుల అంశం కానీ, అమరావతి విషయంలో రైతులు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ధర్నాలు కానీ, ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న న్యాయస్థానం టు దేవస్థానం అనే పాదయాత్ర కానీ, సో ఈ అంశాలన్నీ ఏ స్థాయిలో ఏపీలో హైలైట్ అవుతున్నాయో చూసాం కూడా. సో ఈ అంశాన్ని హైలైట్ చేసి హైకోర్టులో దాఖలైన పిటిషన్ మీద సీజే స్పందించారు. భూములిచ్చిన రైతులకే పరిమితం కాదు, సీజే జస్టిస్ మిశ్రా వ్యాఖ్యలు అంటూ కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళకే దేశం సొంతం కాలేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ అంశాన్ని కూడా బ్యాన్ ఐటమ్గా ఇచ్చింది. అదేవిధంగా ఈనాడు ఏపీ ఎడిషన్లో మరో వార్త, ఒక్కరోజు అసెంబ్లీ భేటీ పలాయనవాదానికి నిదర్శనం, 151 మంది ఎమ్మెల్యేలున్న ప్రతిపక్షాన్ని చూసి వైకాపాకు భయం పుడుతుంది అంటూ కూడా చంద్రబాబు శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ అంశాన్ని కూడా హైలైట్ చేశారు. చంద్రబాబు నాయుడు నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తన పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు, సో ఒక్కరోజే పెట్టబోతున్నారు అసెంబ్లీ సమావేశాలు నామినల్గా.
సో ఈ అంశాన్ని చంద్రబాబు కమెంట్ చేస్తూ మమ్మల్ని చూసి వైసీపీ భయపడుతుంది అని కూడా కమెంట్ చేశారు. సో ఈ అంశాన్ని లీడ్ ఐటమ్గా తీసుకున్నారు. అదేవిధంగా రాజధాని తరలింపుని ఎవరూ అడ్డుకోలేరు, యాత్రలో అందరూ పెయిడ్ ఆర్టిస్టులే, మంత్రి బొత్స వ్యాఖ్యలు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ అమరావతి ఇష్యూ వచ్చిన ప్రతిసారి కూడా కొన్ని కామెంట్స్ చేసి ఆయన విమర్శలకు కూడా గురయ్యారు. దాన్ని కంటిన్యూ చేస్తూ మరోసారి రాజధాని తరలింపుని ఎవరూ అడ్డుకోలేరు, 3 రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే, ఏర్పాటు చేయబోతున్నాం త్వరలోనే అని కూడా కామెంట్ చేశారు. అందరితో ఆగకుండా రాజధాని యాత్రలో ఏదైతే న్యాయస్థానం టు దేవస్థానం యాత్రలో పాల్గొంటున్న వాళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులే. ఆల్రెడీ ఈ కమెంట్ ఎప్పటి నుంచో వస్తుంది రైతులకు సంబంధించి. మరోసారి బొత్స కూడా దీన్ని ఎండార్స్ చేసే ప్రయత్నం చేశారు తన కామెంట్తో. అదేవిధంగా 3 రాజధానులు తప్పకుండా వస్తాయి, వ్యవసాయ మంత్రి కన్నబాబు వెల్లడి. న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర హైలైట్ అవుతున్న పరిస్థితుల్లో ప్రతిరోజు అటు అధికార ప్రతిపక్షాలకి విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితుల్లో ఈ కామెంట్ అటు మంత్రులు అయితే చూస్తున్నాం, బొత్స కానీ కన్నబాబు కానీ చేసిన కామెంట్ 3 రాజధానులు త్వరలోనే ఏర్పాటు కాబోతున్నాయంటూ. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరల్లో అగ్రస్థానంలో రాష్ట్రం అంటూ చూస్తున్నాం. మిగతా రాష్ట్రాలతో పక్కన తెలంగాణతో పోల్చినా కూడా పెట్రోల్ డీజిల్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే మనకి ఏపీలో. సో ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది రాష్ట్రం అని చెప్పి కూడా వార్తను చూస్తున్నాం. మరి ఈ విషయం మీద ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చే వరకు కూడా ప్రభుత్వం దిగిరాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. అండ్ దెన్ పలాయనవాదానికి నిదర్శనం మనం చూసాం ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి. అదేవిధంగా కథం తొక్కిన విద్యార్థులు, మహాపాదయాత్ర కదిలొచ్చిన కందుకూరు, పాదం కలిపిన యువత, వృత్తి నిపుణులు. ఆల్రెడీ ప్రకాశం జిల్లా కందుకూరు చేరుకుంది న్యాయస్థానం టు దేవస్థానం యాత్ర. సో ఏదైతే యాత్రకు సంబంధించి విద్యార్థులు కూడా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ప్రజల నుంచి నిరసనలో పాల్గొంటూ ఉన్నారు. సో అదేవిధంగా విద్యార్థులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ కేంద్రాలు గౌతమ్ రెడ్డి ప్రకటన చేశారు, పరిశ్రమల శాఖ మంత్రి. సో ఈ అంశాన్ని హైలైట్ చేశారు. రబీలోగా పరిహారం ఇస్తాననే అంశంతో పాటు నేటి ఏదైతే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది, యాక్చువల్గా అయితే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ముందు ఉంటుందనుకున్నప్పటికీ దీన్ని వాయిదా వేశారు పలు కారణాలతో. ఈ అంశాన్ని కూడా ఈరోజు ఈనాడు ఏపీ ఎడిషన్ లీడ్ తీసుకుంది. ఇక ఆంధ్రజ్యోతికి వచ్చినట్లయితే మనం జనం ఆకలి తీర్చిందంటూ సిజేఎస్ చేసిన కామెంట్స్తో పాటు అమరావతి అందరిది అంటూ కూడా ఏదైతే స్టేట్కి సంబంధించిన హైకోర్టులో నిన్న అమరావతి యాత్రకు సంబంధించిన వార్తతో హైకోర్టులో ఇచ్చిన తీర్పును కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా పాదయాత్ర ప్రభంజనం అంటూ అమరావతి పాదయాత్ర న్యాయస్థానం టు దేవస్థానం అనే పాదయాత్రను కూడా హైలైట్ చేశారు. రాష్ట్రానికి లాస్ట్ ఛాన్స్, అప్పు కట్టకపోతే డిఫాల్టే, ఇక ఎవరు రుణం ఇవ్వరు అంటూ కూడా బకాయిల వసూలుకు కేంద్ర బృందం రాబోతుంది పవర్ కార్పొరేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. వన్ టైం మాకొద్దు, సంపూర్ణ గృహ హక్కుపై లబ్ధిదారుల విముఖత అనే అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకుంది. పిల్లల పోను మూలాలు ఏపీలో, తిరుపతి కనికేల్లో 2 అరెస్ట్ అంటూ కూడా విజయవాడ గుంటూరులో సిబిఐ సోదాలు అనే ఒక కీలకమైన అంశాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. అదేవిధంగా ధర్మాన ప్రసాద్ నిన్న భవన నిర్మాణాలతో వైసీపీ నేతలకు నష్టం, 14% లాభం తప్ప ఇంకేంటి అంటూ కూడా కీలక కామెంట్ చేశారు. సో ఈ అంశాన్నితో పాటు పట్టాభి కూడా జగన్ను కూడా విచారించాలి, ఏదైతే ఎంపీ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని తో పాటు జగన్ను కూడా విచారించాలి వివేక మర్డర్ కేసులో అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఈ అంశాన్ని కూడా హైలైట్ చేశారు. కుప్పం లెక్క తేలేదు నేడే అంటూ కూడా మరో అంశం. సో వీటన్నిటిని కూడా లీడ్ తీసుకుంది రాజధాని అంశంతో పాటు ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్. సో ఇవి ప్రధాన వార్తాపత్రికలో 2 రాష్ట్రాల్లో వచ్చిన కీలక అంశాలన్నీ కూడా ఇవి. వీటికి సంబంధించి ఈరోజు మనతో పాటు విశ్లేషణలో ప్రముఖ ఎనలిస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు. ఆయనతో మాట్లాడే ముందు ఏదైతే న్యూస్ వాచ్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.